ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో కీలకమైన సెమీస్ పోర్కు సమయం ఆసన్నమైంది. దుబాయ్ వేదికగా భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య తొలి సెమీఫైనల్ మ్యాచ్ ఇవాళ జరగనుంది. ఇప్పటికే దుబాయ్ పిచ్ అడ్వాంటేజ్ పై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఓ స్పష్టత ఇచ్చిన సంగతి తెలిసిందే. 4 పిచ్చుల్లో దేనిని వాడతారనేది తమకు తెలియదని, తమకు కొత్తదే అవుతుందని చెప్పారు. ఈ క్రమంలో ఆసీస్ మాజీ క్రికెటర్ బ్రాడ్ హడిన్ భారత్ను టార్గెట్ చేస్తూ కీలక వ్యాఖ్యలు చేశాడు. దుబాయ్లో వారికి అడ్వాంటేజ్ అంటూనే ఒత్తిడి ఎక్కువగానే ఉంటుందని అన్నాడు. అలాగే కోచ్ గౌతమ్ గంభీర్ సామర్థ్యాలకు ఇది కఠిన పరీక్షేనని చెప్పాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ మాత్రమే ఒకే మైదానంలో ఆడే అవకాశం కలిగిన జట్టు. దుబాయ్ పిచ్ పై పచ్చిక ఉండదు, చాలా పొడిగా ఉంటుంది. భారత్కు చాలా సౌకర్యవంతమైన పిచ్. అదే సమయంలో టీమిండియాపైనే అదనపు ఒత్తిడి కూడా ఉంటుందని భావిస్తున్నా. ఇప్పటి వరకు మంచి క్రికెట్ ఆడిన ఆ జట్టుకు కఠిన సవాల్ తప్పదు. మరోవైపు ఆస్ట్రేలియా కూడా సెమీస్ కు చేరుకున్నందుకు గర్వపడుతున్నా. ఇప్పుడు ఈ పోరులో ఆసీస్ పై అసలు ఒత్తిడే లేదనుకుంటున్నా. తప్పకుండా భారత్ ను ఓడించి ఫైనల్ కు చేరే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ఆసీస్ పరాజయం చెందినా పెద్దగా నిరుత్సాహపడాల్సిన అవసరం లేదని అన్నాడు. ఇక ప్రధాన కోచ్ గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి గౌతమ్ గంభీర్ కు గొప్ప ఫలితాలు దక్కలేదు. ఆసీస్ న్యూజిలాండ్ జట్లతో టెస్ట్ సిరీస్ ఓడిపోవడం ఇబ్బందిగా మారింది. ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీలో సెమీస్ కు టీమిండియా సిద్ధమైంది. భారత్ పై ఒత్తిడి ఉంటుంది. అదే సమయంలో గౌతమ్ గంభీర్ పై ఇంకాస్త అధికంగానే ఒత్తిడి ఉంటుందని చెప్తున్నా. గంభీర్ వచ్చాక తొలి ఐసీసీ టోర్నీ కావడంతో గెలవాలనే అంచనాలు మరింత ఎక్కువయ్యాయి. భారత్ ఫైనల్ కు చేరుకోకపోతే మాత్రం పరిస్థితి విభిన్నంగా ఉండొచ్చని హడిన్ అన్నారు.